ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపించిన దేవా దేవునికి స్తుతులు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడు ఆది యందు భూమిని ఆకాశాన్ని సృష్టించినట్టుగా మొదటి వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు చెడును సృష్టించాడా? దేవుడు అన్నిటినీ సృష్టించినట్ల చెడును కూడా దేవుడే సృష్టించి ఉంటాడని ఆరంభంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే చెడు అనేది ఒక రాయో, ఒక పదార్థము అయితే కాదు, వస్తువు కూడా కాదు. మీరు ఒక గిన్నెడు చెడును అడిగి ఉండలేరు. చెడు దానంతటా అదే ఉండదు. అది వాస్తవానికి మంచి లేకుండా ఉండటమే. ఉదాహరణకు గుంటలు వాస్తవాలే, కానీ అవి ఏదో ఒక దానిలో ఉంటాయి. మట్టి లేకపోవటను మనం గుంట అని అంటాం. అయితే మనం దాన్ని మట్టి నుండి వేరు చేయలేము. కాబట్టి దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఆయన సృష్టించిన ప్రతిదీ మంచిదే అన్న మాట నిజమే. దేవుడు చేసిన ఒక మంచి ఏమిటంటే మంచిని ఎన్నుకునే శక్తి కలిగిన జీవులను చేయడం. ఒక నిజమైన వికల్పం కలిగి ఉన్నటకు, నిర్ణయించుటకు, మంచికి వేరుగా మరొకటి ఉండటానికి దేవుడు అనుమతి ఇవ్వాలి. కాబట్టి మంచిని ఎన్నుకోవడానికి లేక మంచిని తిరస్కరించడానికి ఈ స్వతంత్రం దూతలకు మరియు మానవులకు దేవుడు అవకాశం ఇచ్చాడని మనం గ్రహించాలి. రెండు వస్తువుల మధ్య ఒక చెడ్డ సంబంధం ఉన్నప్పుడు దాన్ని మనం చెడు అని పిలుస్తాం. కానీ అది దేవుడు సృష్టించిన వస్తువే ఉండవలసిన అవసరం లేదు. మరొక ఉదాహరణ నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. చలి ఉందా అనే వ్యక్తి అడిగితే అవును అని జవాబు కావచ్చు. అయితే అది సరికాదు. చలి ఉండదు. చలి అనేది వేడి లేకపోవటం. ఏ విధంగా చీకటి ఉండదు, అది వెలుగు లేకపోవటం. చెడు అనగా మంచి లేకపోవటం, లేదా చెడు అనగా దేవుడు లేకపోవటం. దేవుడు చెడును సృష్టించవలసిన అవసరం లేదు, కానీ ఆయన మంచిని లేకపోవటకు అనుమతించాడు. దేవుడు చెడును సృష్టించలేదు, అని ఆయన చెడుకు అనుమతి ఇచ్చాడు. చెడు యొక్క సాధ్యతను దేవుడు అనుమతించని ఎడల మానవులు మరియు దూతలు దేవుని ఒక బాధ్యతగా సేవిస్తారే కానీ నిర్ణయాత్మకంగా సేవించలేరు. వారు చేసిన పనిని బట్టి లేదా పని వలన ఆయనకు ఇష్టమైన విధంగా మాత్రమే పనిచేసే రోబోలను ఆయన కోరుకోలేదు. మనకు నిజంగా స్వేచ్ఛ ఉండటకు మరియు ఆయన్ను సేవించాలా వద్దా అని మన సొంతంగా ఎన్నుకుంటకు వీలుగా దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు అని మనం గ్రహించాలి. పాపం చేయడానికి అవకాశం లేనప్పుడు పాపం చేయని వాడు గొప్పవాడా, లేక పాపం చేయడానికి అవకాశం ఉండి పాపం చేయని వాడు గొప్పవాడా? ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారని మీరు తలుచుకుంటున్నారు? పాపం చేసే అవకాశం ఉండి పాపం చేయలేకపోతే అప్పుడు వాడు గొప్పవాడు. గొప్పవాడో కాదో తెలియాలి అంటే పాపం చేసే అవకాశం ఇవ్వాలి. అది దేవుడే చేస్తాడు. దేవుడు అదే చేశాడు. సమాజంలో ఎవరైనా నేను గొప్పవాడని చెప్పుకున్నప్పుడు ఈ మాటను విన్న ప్రజలు ఇతను ఎందుకు గొప్పవాడు అని, ఎందులో గొప్పవాడనే ప్రశ్న లేవతీస్తారు. నిర్మానుష్య ప్రదేశంలో ఒక స్త్రీ ఒంటరిగా పురుషుడితో పాపం జరిగించడానికి ఆహ్వానించడా, దాన్ని నిరాకరించిన వాడు ఎంతో ఉత్తముడు. మితమైన మానవులుగా అమితమైన దేవుణ్ణి మనం ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేము. బ్రహ్మపత్రిక 11:33-34 వచనాల్లో మనం చదివినట్లయితే, పరలోకమందున్న దేవుడు మనకు తండ్రి అని తెలుసు. ఈ లోకపు తల్లిదండ్రులు
మరి పిల్లలు పట్ల తప్పుడు నిర్ణయం తీసుకోరనే సంగతి మనకు తెలుసు. బ్రహ్మపత్రిక 11 అధ్యాయం 33, 34 వచనంలో మనం పరిశీలించినట్లయితే, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపునంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు అని రాయబడి ఉంది. ప్రియ సహోదరుడా, ఈ లోకపు తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల తప్పుడు నిర్ణయం తీసుకోరనే సంగతి మనకు తెలుసు. వారి పిల్లల కొరకు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకు అర్థమైనా అర్థం కాకపోయినా చివరకు అపార్థం చేసుకున్న తల్లిదండ్రులు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రీతిగా పిల్లలకు వారి తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలు ఎలా అర్థం కావు, అలానే దేవుని నిర్ణయాలు వెంటనే మనకు అర్థం కావు. అయితే మన ఎడల దేవుడు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎలా చెప్పగలం? కొన్నిసార్లు దేవుడు ఒక విషయంను ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమైంది అని అనుకుంటాం, కానీ అది వేరే ఉద్దేశం కొరకు దేవుడు చేశాడని తర్వాత కొనుక్కుంటాం. దేవుడు విషయములను పవిత్రమైన నిత్య దృష్టితో చూస్తాడు. మనం విషయములను పాపపు భూలోక తాత్కాలిక దృష్టితో చూస్తాం. ఆదాము అవ్వలు పాపం చేస్తారని మరియు తద్వారా మానవజాతి అంతటికీ మరణం మరియు శ్రమలు తెస్తారని తెలుసు కూడా ప్రభు మనుషుని భూమి మీద ఎందుకు ఉంచాడు? దేవుడు మనందరినీ సృష్టించి శ్రమలు లేని పరిపూర్ణమైన పరలోకంలో ఎందుకు ఉంచలేదు? నిశ్చితమునకు ఈ వైపు నుండి ఈ ప్రశ్నలకు సరైన జవాబు మనం ఇవ్వలేము. దేవుడు చేయు ప్రతిదీ పవిత్రమైనదని, పరిపూర్ణమైనదని మరియు తదుకు దేవునికి మహిమను తెస్తుందని మాత్రం మనకు తెలుసు. మొదటి తిమోతి 3వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనంజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. సంఘములో పెద్దల నియామకం జరుగుతున్న సందర్భం గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. నియామకంకు మొదట పరీక్ష జరగాలి అని అర్థమవుతుంది. ఈ ప్రపంచంలోని ఏ రంగంలోనైనా ఉద్యోగం ఇవ్వడానికి ముందు పరీక్ష పెడతారు. నేను కలెక్టర్ని అవుతాను అంటే ప్రభుత్వం చేస్తుందా? చేయదు. మొదట అర్హుడో కాదో అని పరీక్ష పెడుతుంది. ఒకవేళ పరీక్షనే లేకపోతే అర్హత లేని ప్రతి వాడు ముందుకొస్తాడు. పరీక్ష పెట్టి అందులో అర్హులుగా ఎంపికైన వారిని ఉద్యోగస్తులుగా ప్రభుత్వం ఎన్నుకుంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును అని రాయబడి ఉంది. పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడని, నిర్దోషుడని మనకు తెలుసు. రాబోతున్న తన పిల్లలమైన మనకు ఇలాంటి లక్షణాలు ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ఆశపడ్డాడు. పరలోకం వెళ్ళేవారు ఇప్పుడు చెప్పబడిన లక్షణాలు ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. పరలోకమునకు ఎన్నుకొంట కొరకు ప్రతి మనిషిని ఈ భూమి మీదకు పంపించాడు. ఒకవేళ ఇలా కాకపోతే తన పిల్లలమైన మనల్ని పరలోకంలో పుట్టించి అక్కడే పెట్టొచ్చు కదా. ఈ భూమి పైన నీకు 60, 70 లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాల జీవితకాలం ఇస్తాను. బ్రతుకున్న కాలం అంత నాలా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతికితే అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడు అవుతావని దేవుని ఆలోచన. మనం ఆయనను ఆరాధన చేయడంలో మనకు నిజమైన అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు. దేవుడు చెడును సృష్టించలేదు, కానీ దాన్ని అనుమతించాడు. ఆయన చెడును అనుమతించిన యెడల మన సొంత చిత్తము యొక్క నిర్ణయంతో కాక బాధ్యతగా మనం ఆయనను ఆరాధించేవారు. ఈ సహోదరుడా, చెడును ఆయన సృష్టించలేదు, చెడును నీ కొరకు మాత్రమే అనుమతించాడు. నీవు నీ జీవితాన్ని ప్రభుతో నిత్యము ఉండాలనుకుంటే
చెడును విసర్జించు. మంచిని కలిగి, ఆయన పరిశుద్ధతను కలిగి, ఆయన వలె జీవించడానికి ప్రయత్నం చేయి. ఆయన నేను సృష్టించినప్పుడు మంచిగానే సృష్టించాడు. చెడును స్వీకరించాలా, మంచిని స్వీకరించాలా అనే స్వేచ్ఛను దేవుడు నీకే అప్పగించాడు. మంచిని స్వీకరించి ఆయనతో నిత్య జీవంలో ఉంటావా, చెడును స్వీకరించి ఆయన్ను దూరం చేసుకుని నిత్య నరకంలో ఉంటావో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆయన నువ్వు నిత్యము ఆయనతో పాటు ఉండాలని, నీతోనే నిత్యము ఆయన్ను నువ్వు మహింపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుని ఆయన పరిశుద్ధాత్మ వెలుగులో నీ జీవితాన్ని పరిశీలించుకో. దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని విడిచిపెట్టకు. దేవుడి రాకడ అతి సమీపంగా ఉంది. మానవ జీవితం అత్యల్పమని, అంతలో గడిచి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ సహోదరుడా, నేను నువ్వు పరిశీలించుకుని మంచి చేసిన వారు జీవ పునరుద్ధానానికి, చెడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారని గ్రహించి మెలకు కలిగి ఆయనకు బద్ధుడివై ఆయన ఇచ్చి నిత్యంలో ప్రవేశించడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిన్ను నువ్వు శ్రద్ధెత్తుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా నువ్వు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. నీ మహాకృపను బట్టి ప్రభా, నీ మహాకృపను బట్టి మరొక దినము నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జగన్ ప్రభా, తండ్రి వాక్యమైన నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని మేము ఏదైనా వనంలో కోల్పోయాం తండ్రి, కానీ సెలవులో తిరిగి మాకు మరొక అవకాశాన్ని ఇచ్చావు. నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఆ స్వేచ్ఛను మేము వ్యర్థం చేసుకోకుండా తండ్రి, నువ్వు చూపించిన మంచి మార్గంలో నిన్ను మహింపరచడానికి కృపను అనుగ్రహించమని ఇగో తండ్రి, నీ బిడ్డలను నీ చేతులకు ఎత్తుపరుచున్నాను. దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను బలపరచండి. ప్రభా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉండడానికి కృపను దయచేయండి. కుటుంబాల్లో ఉన్న శోధనలు, అవసరాలు, బలహీనతలు అన్నింటినీ మీ చేతులు ఎత్తుపరుచున్నాను తండ్రి. ప్రతి విషయంలోనూ విడుదల జయం దయచేయండి. ఎవరి కాలంలో ఉన్న బిడ్డలను దర్శించి బలపరచండి తండ్రి. చెడును జయించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా ఉండడానికి కృపను దయచేయండి. ప్రత్యేకించి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి బలపరిచి నడిపించండి. ప్రయాణంలోనూ పనుల్లోనూ ఉన్న బిడ్డలను తోడుగా ఉండండి. వారి పనుల్లో జయం ఇవ్వండి. వారికి తండ్రి మీకు ఆపుదలను ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురుస్తున్న బిడ్డలను, వివాహాల కొరకు ఎదురుస్తున్న బిడ్డలను దర్శించండి. ప్రభా, నీ చిత్తంలో వారికి ప్రభా మంచి అవకాశాలు ప్రభా దయచేయమని ఇదిగో తండ్రి, ధర్మంతో నీ బిడ్డలు చేసిన ప్రతి పనిలో మీరు తోడైన నడిపించి మహిమాకంత ప్రభావం మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైనను గాక. ఆమేన్.